ఈరోజు క్రైస్తవ జీవితానికి కావలసిన కొన్ని విషయాలను ఆయన వినికిడిలో మనం విందాం. క్రైస్తవ ప్రపంచానికి లేకపోతే క్రైస్తవ లోకానికి తెలియాల్సింది కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. ఆ క్యారెక్టర్స్ తెలియకపోతే మనకి మనం నడుపుతున్న ఈ క్రైస్తవ జీవితానికి ఒక అర్థం లేకుండా ఉంటుంది. ఒక 5 పిల్లర్స్గా మీకు చూపించాలని నేను ఆశపడుతున్నాను. ముఖ్యంగా ఈ క్రైస్తవ జీవితాన్ని కనిపించడానికి గడపడానికి మనకు కావాల్సింది ఏంటంటే దేవుడు అనే ఎవరు అనేది మనకు తెలియాలి. ఆయన గురించి తెలియాలి కదా. ఓకే, నెంబర్ 1 ఆయన కుమారుడు క్రీస్తు, ఆయన గురించి తెలియాలా? తెలియాలి. మరొక ఆయన ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన గురించి కూడా తెలియాలి. ఎవరు? ఎందుకంటే శత్రువు యొక్క బలం ఏంటో తెలియకపోతే మనం కష్టం అవుద్దన్నమాట. అపవాది. ఈ క్యారెక్టర్స్ 4 మీద మనకి అవగాహన చాలా ఉండాలి. కానీ ఈ మధ్యకాలంలో అవగాహన లేనిది ఏంటంటే అసలైన ఆయన వదిలేశారు, పరిశుద్ధాత్ముడిని. సో నేను దాని గురించి చెప్పట్లేదు. కానీ క్రైస్తవ దైనందిన జీవితాన్ని గడుపుతున్న మనకు ఈ 4 క్యారెక్టర్ల మీద అవగాహన ఉండాలండి. ఉండాలి. ఈ 4 క్యారెక్టర్ల మీద అవగాహన ఉండాలంటే మనం ఏం చేయాలి? ఖచ్చితంగా సహవాసం చేయాలి. ఎక్కడ? ఇంటి దగ్గర, టీవీలోనా, సెల్లోనా? నో. దీనికి ఒక ఉదాహరణ చెప్పనండి. బైబిల్ నుంచి ఒక ఉదాహరణ చెప్పనా? పాత నిబంధనలు అంటండి, వ్యభిచారం ఫిజికల్గా చేస్తే పాపమట. చేసేసాడు, వ్యభిచారం చేసేసాడు, అయిపోయింది, పాపమట. దానికి ఏదో 2-3 గొవ్వలు ఇచ్చి లేదా 4 మేకలు ఇచ్చాడు స్థాయిని బట్టి పాపం కడిగేసుకునేవాడు. మరి ఇప్పుడైతే దానికి ఒక వాక్యం చెప్పనా? ఒకప్పుడు వ్యభిచారం చేస్తే పాపం, ఇప్పుడైతే అది మీరు చెప్తారని ఆయన చూశాను. దానికి ఇంకో మంచి పదం కూడా వాడాడు, మోహపు చూపు. చూస్తే వ్యభిచారం చేసినట్టంట. అంటే పాత నిబంధనకి కొత్త నిబంధనకి ఒక్క మాటలో డెఫినేషన్ ఇచ్చిన దేవుడు ఈ మాట మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. వ్యభిచారం చేస్తే పాపం, ఇప్పుడు చెయ్యాలనుకుంటే పాపం. వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బోత్ ద పాత నిబంధన అండ్ కొత్త నిబంధన? అర్థమైపోయింది మీకు? ఊరుకుంటాడా? అంటే వ్యభిచారం చేస్తే పాపం అన్నవాడు చూస్తేనే పాపం అన్నాడు. ఎంత మారిపోయిందో చూడండి. ఈరోజు ఆదివారం ఆలయానికి రాకపోతే ఎంత ప్రాబ్లమో కింద చదవండి. ప్రియ దేవుని సంగమా, మనం చేరాల్సింది అక్కడికి. ఈరోజు రేపు చెప్పలేం, ఏ నిమిషాన్నైనా అక్కడికి చేరాలి. అక్కడ ఒక ఆఖరి వివాహం ఉంది. ఆ వివాహంలోకి వెళ్ళాలంటే భూమి మీద ఇక్కడ వివాహం మాని, ఇక్కడ భోజనం మాని, ఇంకొక చేటకు కానీ నువ్వు వెళ్ళావంటే అక్కడి ఆఖరి వివాహంలో నువ్వు ఉండవు. ప్రియులారా, మన అందరూ ఎందుకు వచ్చాం అనుకుంటున్నారండి ఇక్కడికి? ఆఖరి వివాహంలో పట్టు చీరలు కదండి, బంగారు చీర కట్టుకుని తిరగచ్చు. ఇక్కడ మాత్రం మీరు ఆఖరి వివాహాన్ని పోగొట్టుకునే గుంపులో ఉంటారో, ఆఖరి వివాహం పొందుకునే గుంపులో ఉంటారో మీ ముందు దేవుడు ఉంచాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మీకు స్తోత్రాలు నాయనా. గతించిన కాలమంతటిలో మీ కృపలో భద్రపరిచి మమ్మల్ని ఉంచారు నాయనా. ఆ దినము సమీపించిన కొలది మరింక ఎక్కువగా అలాగే ఈరోజు మాతో ఎక్కడికి చేరాలో, ఎలా చేరాలో నాయనా ఒక అద్భుతమైన మార్గాన్ని మాకు చూపించారు, అనుభవ జ్ఞానాన్ని మాకు చూపించారు. ఇంకది నీ కాక తండ్రి. సందేశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందించారు. ఎందుకంటే మనం నలుగురు గురించి తెలుసుకుంటున్నాం కనుక, నలుగురిలో బాధ్యత కలిగినటువంటి వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడు. నేను వెళ్ళుచున్నాను, మీ వద్ద నుండుటకు ఆదరణకర్తను పంపిస్తాను, ఆయన మీతో సదాకాలం ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడే దైవజనులను బలపరిచి ఒక మహోత్తరమైన సందేశాన్ని ధారాళంగా 2 గంటల దాటి సమయం, ఒక అద్భుతమైనటువంటి. ఎందుకంటే నేను ఆయనకి ఆ టైం ఎందుకు కేటాయించానంటే ఇది కేవలం స్తుతియాగంలోనే వీలు పడుతుంది కనుక చక్కగా మాట్లాడినటువంటి గారిని మనం ఆహ్వానించిన మేరకు తగిన న్యాయం పరిశుద్ధాత్మ దేవుడు వాడుకొని చేసినటువంటి విధానాన్ని బట్టి గానపరిచి అందరూ చప్పట్లు కొట్టి మరి ఆయన ఇచ్చినటువంటి సందేశాన్ని బట్టి సంతోషిద్దాం. అలాగే వాక్యోపదేశం చేయి వారిని మిక్కిలి ఘనముగా ఎంచి సన్మానించుడి అనే దేవుని వాక్యం పురస్కరించుకుంటూ మరి ఆయన 2 గంటల పైన సమయం దేవుని వాక్య సందేశాన్ని అందించి ఈ తీవ్రమైన ఎండలో
వేడిమి గల వాతావరణంలో మరి ఎంతో ప్రయాస కోర్చి మన మధ్యలోకి వచ్చి చేసినటువంటి ఈ ప్రసంగాన్ని బట్టి మరి మన సంఘ నాయకులు వచ్చి ఆయన్ని గౌరవించి సన్మానించాలని ప్రభు పేట కోరుతున్నాను. రండి, మన బర్నబాస్ గారు, చిట్టుబాబు గారు, అది ఫార్మాలిటీ, అలా వివేక్ గారు,